నేను అధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో అక్రమంగా విద్యార్థుల దగ్గర ఒక 5 పుస్తకాలు, దాని జతకు ఒక బ్యాగు, యూనిఫామ్ ఒక జత 10,500 రూపాయలు నిర్ణయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు గురి చేస్తూ ఈరోజు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ పుస్తకాలు ఉన్నటువంటి రూమ్ లాక్ చేసుకొని దొంగలు కదా ఇక్కడ వ్యాపారాలు చేసిన విధంగా దొంగగా ఈ రోజు ఈ భాష విద్యా సంస్థలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఈ బుక్స్ అన్ని కూడా ఈ రోజు బయట పెట్టడం జరుగుతా ఉంది మీడియా ముఖంగా. ఈ రోజు మేము గతంలో కూడా ఈ భాష్యం విద్యా సంస్థకు చెప్పడం జరిగింది, ఈ విధంగా మీరు చేయొద్దండి, విద్య వ్యాపారం కాదు, ఈ ఇండియాలో విద్య ప్రతి పేద ప్రజలకు ఉచితంగా అందాలని చెప్పి విద్యా హక్కు చట్టం 2009 కూడా స్పష్టంగా చెప్తా ఉందని చెప్పి గతంలో కూడా ఈ స్కూల్ యాజమాన్యానికి మేము తెలియజేయడం జరిగింది. ఏ విధంగా కూడా ఈ స్కూల్ యాజమాన్యం స్పందించకుండా, వాళ్ళు దోపిడీ ఆపకుండా ఈరోజు పేద రైతు బిడ్డలు ఇక్కడ చదువుకునే దానికి వస్తే వాళ్ళ ద్వారా అక్రమంగా వాళ్ళ రక్తం దాగుతూ ఈ రోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు భాష్యం విద్యా సంస్థల అధినేత ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయన ఈ రోజు మీరు చట్టసభల్లోకి రాజ్యసభ సభ్యునిగా పంపిస్తా ఉన్నారు. అటువంటి ఆయన మేము దొంగ అని చెప్పి మా ఐక్య సంఘాల ద్వారా మేము మీకు కూడా తెలియజేస్తున్నాం. మీకు తెలియకపోతే ఇప్పటికైనా ఆయన దొంగ కాదు, ఈ రోజు విద్యను వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా దొంగే మా దృష్టిలో. తప్పకుండా చట్టం దృష్టిలో కూడా విద్యను వ్యాపారం చేసేవాడు ప్రతి ఒక్కరు దొంగే. అలాంటి దొంగను ఈ రోజు మీరు చట్టసభల్లోకి పంపించకూడదు, అలాంటి దొంగను మీరు జైల్లోకి పంపించాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇటువంటి దొంగని మీరు జైల్లోకి పంపించాలి కానీ చట్టసభల్లోకి కాదు. మీరు తీసుకున్నటువంటి విద్యాశాఖ మీకు కనబడలేదా ఈ రోజు విద్యని ఈ విధంగా వ్యాపారాలు చేస్తా ఉంటే అని చెప్పి ఈ రోజు నారా లోకేష్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు సన్నిహితులైతే, మీకు బంధువులైతే, లేదా మీ కులంకి చెందిన వాడైతే మీకు వాళ్ళ దొంగ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విధంగా పేద విద్యార్థుల దగ్గర అక్రమంగా లక్షలు తీసుకుంటే అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు శాలువాలు కప్పి సన్మానించి ఈ రోజు రాజ్యసభకు పంపిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు విద్యార్థి సంఘాల ద్వారా అన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆయన్ని మీరు ప్రతిపాదించిన రాజ్యసభ సభ్యుని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ భాష్యం విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థలు అన్ని కూడా మేము తనిఖీ చేస్తాం. అన్ని విద్యార్థి సంఘాలు కూడా భాష్యం విద్యా సంస్థలో తనిఖీ చేసి ఈ వ్యాపారాన్ని అరికడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పుంగనూరు పట్టణం నందు భాష్యం విద్యా సంస్థలకి రావడం జరిగింది. ఇక్కడ అక్రమంగా పేదలకు పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి అక్రమంగా 10,000 రూపాయలు, 10,300 రూపాయలు ఇలా టికెట్లు బట్టి రోజులు బట్టి ఈరోజు విద్యా వ్యవస్థలు ఎంత నీచనంగా తయారయ్యాయంటే ఈరోజు ఇక్కడే పుస్తకాలు ఇక్కడే కొనాలి, యూనిఫామ్లు ఇక్కడే కొనాలి, A to Z ఒక అంగడి లాగా, ఒక వ్యాపారం లాగా, ఒక బిజినెస్ తయారైంది ఈరోజు భాష్యం విద్యా సంస్థలు. ఈ PCI పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఎక్కడైనా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఎక్కడ కూడా విద్యను వ్యాపారంగా చేయండి అని చెప్పలేదు. పూర్తిగా విద్యను అందించాలని తెలియజెప్తా ఉంది. PCI పార్టీ ఒకటే కోరుతా ఉంది. ఇట్లా ఇది మన విద్యా సంస్థలు భాష్యం కావచ్చు, చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తూనే కాకుండా ఇక్కడే యూనిఫామ్లు కొనాలి, పుస్తకాలు కొనాలి అంటూ ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా అవుతున్న రామకృష్ణ గారు కూడా ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి పంపిస్తున్నారు. అంటే దొంగలకు మీరు ఇట్లా మా పేదల రక్తాన్ని దాగి, మా పిల్లల యొక్క రక్తాన్ని దాగి ఈరోజు ఇట్లా పుస్తకాలు 1,000 రూపాయల పుస్తకాలు, యూనిఫామ్లు తీసుకెళ్లి మీకు రాజ్యసభ సభ్యుడు చట్టసభలోకి వెళ్ళి ఏమి ఉద్ధరిస్తున్నారని BCI పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు 2009 విద్యా హక్కు చట్టం ఖచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో BCI పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతాం. ఖచ్చితంగా ఇలాంటి విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి DO గారిని, MAO గారిని అందరూ కూడా వేడుకుంటున్నాం సార్.